బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనపర్తి జిల్లాలో రైతన్నలు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సాగు యూరియా కొరత ఉండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పానగల్లోని సింగిల్ విండో కార్యాలయం వద్ద రైతులు చెప్పులు క్యూ లైన్ లో పెట్టి మరీ నిరీక్షించిన సంఘటనలు అందరినీ కలిసివేసింది. యూరియా కోసం ఉదయమే అక్కడికి చేరుకుని పడికాపులు కాశారు. యాసంగి పంట కీలక దశలో ఉందని, ఇప్పుడే యూరియా వేయకపోతే దిగుబడులు పోతాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం పేరుతో అనేక హామీలు ఇస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో యూరియా సరఫరా లోపాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో రైతన్నలు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సాగుకు యూరియా కొరత ఉండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతన్నలు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము. రైతన్నలు వచ్చి వాళ్ళు క్యూ లైన్ లో నుంచున్న స్థితిని మనం చూస్తున్నాము. ఉదయాన్నే వచ్చి, అంటే చలి అన్న విషయాన్ని పట్టించుకోకుండా, ఎంత చలి ఉన్నా పట్టించుకోకుండా క్యూ లైన్ లో వచ్చి చెప్పులు పెట్టి వాళ్ళు వచ్చి నుంచున్న స్థితిని మనం చూస్తున్నాము. ఇంకా రాష్ట్రంలో యూరియా కొరతని మనం చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యూరియాల కోసం మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒక ప్రాంతంలో ఖచ్చితంగా యూరియా కోసం బారులు తీరుతున్నారు. ఉదయం చలి అనకుండా ఉదయం 5 గంటల నుంచే, తెల్లవారుజామున 5 గంటల నుంచే లేచి వారు క్యూ లైన్ లో నిలబడి, ఒకవేళ అలసిపోతే క్యూ లైన్ లో చెప్పులు పెట్టి వాళ్ళు యూరియా బస్తాల కోసం వేచి చూడవలసిన దౌర్భాగ్య పరిస్థితులు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూనే ఉన్నాయి. మన వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలో కూడా రైతులు యాసంగి కాలంలో సాగు చేసిన పంటలకు అత్యవసరంగా అవసరమైన యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా పాన్గల్ మండల కేంద్రంలో సింగిల్ విండో కార్యాలయం వద్ద ఈ రోజు 450 బస్తాలు యూరియా బస్తాలు వచ్చినాయని తెలిసిన వెంటనే రైతులు బారులు తీరారు. ఎక్కడ తమకు అందకుండా పోతాయని క్యూ లైన్ లో నిలబడడం, కొందరు ఇబ్బందులకు గురయ్యారు. కొందరు అంటే ఎండ తీవ్రత కొద్దిగా ఎండ ఉండడం కూడా వారికి ఆ రైతులను కొద్దిగా ఇబ్బందులు పెట్టిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోని రైతుల మధ్య కూడా కొద్దిగా వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. తోపులాట కూడా జరిగింది. తమకు దొరుకుతాయో దొరకవని ఆందోళన రైతులు నెలకొంది. ఖచ్చితంగా ప్రభుత్వము రైతులకు సంబంధించిన సరిపడే యూరియా అందించాలని ఎప్పటి నుంచో రైతులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అధికారులు కూడా దానికి సంబంధించిన లెక్కలు కూడా చూసుకోకుండానే ఇష్టం వచ్చిన రీతిలో ఆ యూరియా బస్తాలను తక్కువ తేవడం, రైతులను ఇబ్బందులకు గురి చేయడం అయితే సర్వసాధారణంగా మారిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో తలెత్తకుండా రైతులకు అందుబాటులో యూరియా ఉంచాలని ఇప్పటికే రైతు సంఘాలు కానీ, రైతు వేదికల ద్వారా రైతులు తన డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. దీనిపై కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఎక్కడికక్కడే రైతులకు సంబంధించిన సపోర్టు చేస్తూ అధికారులను, ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి కనిపిస్తూనే ఉంది. భవిష్యత్తులోనైనా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా యూరియా సంచులు అంటే కొరత లేకుండా అధికారులు సంసిద్ధంగా ఉంచాలని రైతులైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి మామనార్ జిల్లాలో. థ్యాంక్ యూ వెంకటేష్.